సునీత జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సప్త శనివారాల వ్రతం బహుశా ఇదివరకు కూడా ఉండుంటుంది, ఎప్పటి నుంచో ఉండుంటుంది. శనివారాల వ్రతం అంటే మనం వెంకటేశ్వర స్వామికే చేస్తాము, కానీ ఈ మధ్య బాగా ట్రెండింగ్లోకి వచ్చిందండి. ఈ వ్రతం అసలు ఎవరు చేసుకోవాలి, ఎవరైనా చేసుకోవచ్చా, దీనికి సంబంధించిన నియమాలు ఏంటి, మీకు తెలుసా, మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఎన్ని ప్రశ్నలు చూడండి. శనివార వ్రతం బహుపురాతనమైనది. ఎస్, మామూలుగా శనివారాలు మొక్కుకోవటం వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని చేసుకుంటారు. వివాహం కాకపోయినా, సంతానం కాకపోయినా, ఇల్లు దొరకపోయినా, అంటే ఇల్లు కట్టుకునేందుకు సరిపడా అవకాశాలు కుదరకపోయినా, పిల్లలు సెటిల్ అవ్వకపోయినా, చిత్తశాంతి మనశ్శాంతి లేకపోయినా, ఏవైనా తరచుగా ప్రమాదాలకి వాటికి లోనవుతున్నా, జాతకంలో ఫలానా శని దోషాలు అవి ఉన్నాయని చెప్పినా, ఈ అర్ధాష్టమ శని, ఏలినాటి శని లాంటి సమస్యలు సాడేసాతి అని చెప్తారు జాతకాల్లో. అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా శనివార వ్రతం చేసుకోవచ్చు. సప్త శనివారాలు అనేది ఇటీవల కాలంలో ఎందుకు ట్రెండ్ అయిందంటే, ఇది సోషల్ మీడియా వల్లే ట్రెండ్ అయింది. శనివార వ్రతం సాధారణంగా ఎవరైనా మొదలు పెడితే జన్మ శనివారాలు అంటారు. శనివారం మానరు. ఏవో కొన్ని శనివారాలే చేసి మానేసే విధానం పూర్వం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే సద్య ఫలితం ఇస్తుంది, వెంటనే ఇది చేయగానే ఫలితాన్ని ఇస్తుందని, మాకు ఇచ్చిందని ఇన్ఫ్లుయెన్సర్స్ కనుక బాగా చెప్పడం వల్ల ఇది బాగా ముందుకెళ్ళింది. మీరు 7 అయినా చేసుకోవచ్చు, 2 ఏళ్ళు 14 చేయొచ్చు, 7 ఏళ్ళు 49 చేయొచ్చు. ఓపిక, మన ఓపిక మన శక్తిని బట్టి చేసుకోవచ్చు. ఈ శనివార వ్రతం అంటే శనివారానికి బేసిక్గా ఏమిటి, వెంకటేశ్వర స్వామిని పూజించుకోవటము. ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే శనివారం నాడు తలంటి పోసుకుని పిండి దీపారాధన చేసి స్వామికి ఒక పొద్దు ఉండటం నియమం. ఆ రోజు తలస్నానం, నెత్తికి నూనె రాసుకుని స్నానం చేయటం, దీపారాధన చేసుకోవటం. వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు ఏమైనా ఉంటే దగ్గరలో వెళ్ళి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం. చేసుకుని ఆ పూట ఏంటంటే ఈ శనివారం నాడు నియమంగా పోరాడకుండా పోట్లాడకుండా ఉండటం, నామాలు ఎక్కువ తలుచుకోవటము, వీలైతే ఏదైనా ఇంట్లో భజన పెట్టుకోవటము, ఎక్కడైనా భజన చేస్తుంటే అక్కడికి ఆ భజనకి వెళ్ళి రావటము, అక్కడ ఏదో కొబ్బరికాయలు ఏమైనా సమర్పించుకోవటము. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజకు అసలు ఏం చేసేవాళ్ళు ఇదివరకు, ఇన్ని పుస్తకాల ఇన్ని రకాల జయ ఏమీ లేదు. ఈ పిండి చలిమిడి చేసి పిండి దీపారాధన అంటే బియ్య పిండి కాదు, అది చలిమిడి చేసి చలిమిడితో దీపం పెట్టి దీపారాధన చేసుకుని పానకము వడపప్పు ఈ చలిమిడి స్వామివారికి సమర్పించుకుని దండం పెట్టుకోవటం, పగల అన్నం తిని రాత్రిపూట ఉపవాసం ఉండేవాళ్ళు. శనివార వ్రతం అంటే బ్రహ్మచర్యము ఏకభుక్తము ఖచ్చితమైన నియమం. అందుకని ఇళ్లలో పెద్దవాళ్ళు చేసేవాళ్ళు సాధారణంగా, పూర్వం అలాగే కనపడేది. ఇప్పుడు ఏమైంది, క్రమంగా ఇళ్ళ అందరూ చేసుకోవటము, ప్రతి వాళ్ళు చేయటము. ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారు కదా ఈ 7 శనివారాలు చేసాము అని. మామూలుగా మనకి పూజ అంటే మన ఇంట్లో ఒక దేవతార్చన, ఒక విధానం ఉంది, ఒక మండపం ఉంది, ఒక షెల్ఫో ఒక మందిరమో ఉంది, ఆడ వెంకటేశ్వర స్వామి ఉన్నారనుకో, అప్పుడు దీపం పెట్టుకోవటము పూజ. ఇప్పుడు ఏం చేశారు, దీనికి కలశాలు పెట్టడం, ప్రతి వారము కలశం పెట్టడము, కలశం లేనిదే పూజ లేదని, కలశం పెట్టాల్సిందేని, దీపాలేమో 7 దీపాలు పెట్టాలని, 9 పెట్టాలని, 16 పెట్టాలని, 100 రకాలు వచ్చేసరికల్లా ఏది కరెక్టో తెలియని ఒక డైలమాలో పడుతున్నారు. 7 శనివారాలు అని చెప్పారు కాబట్టి 7 దీపాలు పెట్టాలన్నది కూడా ఒకటి కనపడుతుంది. ఆ దీపానికి పసుపు రాయాలి, బొట్టెట్టాలి, కుంకం పెట్టాలి, వాటి నిండా పువ్వులు పోయాలి, అలంకరించి ఫోటోలు తీయాలి. ఈ గోల ఎక్కువైపోయింది. నేను ఈ గోలలు సమర్థించనమ్మా. పూజ ఫోటో తీయటానికి కాదు, ముఖ్యంగా చెప్తున్నాను నేను. నేను సప్త శనివార వ్రతం చేశాను అని నీకు పూజ అయిపోయాక, నీ పూజలు అయ్యి నీకు ఏదో నా ఫలిస్తే, నాకు ఇలా జరిగింది, నేను ఇది చేశాను అని నువ్వు చెప్పితే ఒక రకంగా ఉంటుంది. నువ్వు మొదలుపెట్టే వాటిని అన్ని వీడియోలు తీసి పెట్టుకుని ప్రతిరోజు పెట్టి తర్వాత నీకేదో ఫలితం వచ్చిందంటే నువ్వు దేనికోసం చేసావు? నువ్వు ఫలితం కోసం పూజ చేసుకుంటున్నావా, లేకపోతే ప్రదర్శన కోసం చేస్తున్నారా? మీరు ఫలించాలంటే పూజ మొట్టమొదట అమ్మ దయచేసి మరోలా భావించకండి, ప్రదర్శన మానేయండి, ప్రదర్శనకి వెళ్ళొద్దు, అసలు పూజ చేసుకోండి. పూజ, ఆ పూజకి వెంకటేశ్వర స్వామివి బోలెడన్ని స్తోత్రాలు ఉంటాయి. మీరు పూజ ఎన్ని పువ్వులు పెట్టారు, ఎంత దీపం పెట్టారు, ఎన్ని దీపాలు పెట్టారు, ఎంత అలంకరణ, అసలు అది ఇంపార్టెంట్ కాదు. అవునండి.
మీరు ఎంత నియమాలను పాటించారు, ఎంత భక్తి ఎంత శ్రద్ధ, శ్రద్ధ, ఎంత భక్తి ప్రపత్తి మీకున్నాయి. మీరు వెంకటేశ్వరుని యందు ఎంత ఆస్థా నమ్మకం కలిగి ఉన్నారు. ఆయనని సంతోషపెట్టేలాగా ఆయనకి స్తోత్రం ఎంత చేశారు, స్తోత్రం చెయ్యండి. దీనికి వెంకటేశ్వర సుప్రభాతం, ప్రపత్తి, స్తోత్రం, తర్వాత మంగళాశాసనం, వెంకటేశ్వర కరావలంబం, వెంకటేశ్వర వజ్రకవచం, గోవిందనామాలు, ఇలా 8 రకాల స్తోత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి. శనివారం నాడు శ్రద్ధగా చదువుకోండి. అవకాశం ఉండి మీ దగ్గర పురుష సూక్తం పుస్తకాలు ఉండి వాటితోటి అర్చన చేసేది వచ్చింది, మీకు రాలేదు, ఏం పర్వాలేదు. శనివారం పొద్దున్న తలంటి పోసుకోండి. ఒకవేళ మనకి స్వామివారి పటం ఏదైనా వెంకటేశ్వర స్వామి పటం ఉంటే మంచిది. లేకపోతే ఈ ఒక పళ్ళెంలో తిరునామని రాసుకోండి. తెల్లటి నామం మధ్యలో ఎర్రటి బొట్టు పెట్టి పాదం పెట్టుకుని అదే స్వామివారిగా దండం పెట్టుకోండి. పటాలు ఇప్పుడు దొరికేస్తున్నాయి కాబట్టి మనకు ఆ ఇబ్బంది లేదు. చిట్టి ప్రతిమలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఒకటి ముఖమే ఉన్నది కూడా ఉంటుంది, అదైనా పెట్టుకోవచ్చు. శుభ్రంగా కడిగి పెట్టుకోండి. గంధం అంటించి తర్వాత దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకోండి. దీపారాధన మామూలు దీపారాధన చేసి, మామూలుగా మొదట దీపారాధన చేసేసి చలిమిడి చేయండి. బెల్లము, బియ్యపిండి, తర్వాత కాస్త నెయ్యి, కొద్దిగా ఒక్క పాల చుక్క వేస్తే మీకు ఏంటంటే అది చక్కగా ముద్ద అవుతుంది. రోట్లో వేసి దంచినా చలిమిడి ముద్ద చేసుకోవచ్చు. చేత్తోటే శక్తి కొద్దీ నలిపి, మా అమ్మ అయితే చేత్తోటే చేసేవారు. బాగా నలపాలి దాన్ని. వేడెక్కి బెల్లం కరిగి బియ్య పిండిని పట్టుకుంటుంది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. వెసులుబాటు. మీకు 7 దీపాలు పెట్టుకోవాలనే ఆసక్తిగా ఉంటే పెట్టుకోండమ్మా. కాకపోతే ఇందులో ఒక నియమం ఏంటంటే, ఈ దీపాలు పెట్టేమా మనం, ఈ దీపం కొండెక్కాక అది ప్రసాదంగా తీసుకోవాలి. దీని నిండా పువ్వులు పోసి పసుపులు పెట్టి బొట్లు పెట్టి కుంకాలు పెడితే దాన్ని ఎట్లా ప్రసాదంగా స్వీకరిస్తాం మనం? కాబట్టి దీపానికి బొట్టు పెట్టాలన్న నియమం లేదు, అక్కర్లేదు. మీరు చలివిడితోటి గుండ్రంగా చేశారు, ఒక దాంట్లో ఇట్లా చేసి నొక్కితే గుంట పడుతుంది. అవును. ఆవు నేతిలో ముంచిన బొత్తిని అందులో వేయాలి. ఈ దీపాన్ని ఒక పళ్ళెంలో పెడతారు కదా, ఆ పళ్ళెనికి పసుపు రాసి బొట్టు పెట్టుకోండి. పసుపు రాసి బొట్టు పెడితే సరిపోతుంది. ప్రతి దీపానికి పెట్టక్కర్లేదు. ఇది చలివిడి దీపంలో ఇది ఒత్తి వేసి వెలిగించండి. కొంత చలివిడి, వడపప్పు, పానకము, పాలు పెట్టదలుచుకుంటే పాలు, పళ్ళు, మీరు అన్నమో పాయసమో చేయదలుచుకుంటే మీ శక్తి. ఇవన్నీ చేయాలన్న నియమం కాదు, బేసిక్గా చేయవలసింది చలివిడి, వడపప్పు, పానకం చాలు. అరటిపళ్ళు, మన శక్తి ఒక కొబ్బరికాయ కొట్టటము పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకుని ఈ స్తోత్రం అంతా చదువుకున్న తర్వాత స్వామివారికి నివేదన చేసి దండం పెట్టుకుని ఆ దీపాన్ని కూడా స్వామికి సమర్పించుకుంటాం. అప్పుడు మంగళాశాసనం చదువుకుంటాం. మంగళాశాసనం అంటే హారతి. అదేలేండి. హారతి ఇచ్చి దండం పెట్టుకోండి. ప్రత్యేకమైన కథ ఏదైనా ఉందా అమ్మగారు? సప్త శనివార వ్రతానికి కథలేం లేవు. ఒకవేళ మీకు ఏదైనా ఒక పుస్తకం దొరికి, ఇటీవల ఎవరో పెద్దవారు రాసింది ఒక పుస్తకం తిరుగుతోంది, వెంకటేశ్వర స్వామి గురించి చెప్పినవే ఏవైనా కథలు అయి ఉంటాయి. పూర్వకాలం నుంచి వచ్చింది కాదు కదా, ఈ వ్రతం ఇటీవల డెవలప్ అయింది. ఇది వ్రతం అని పేరు రాసుకుంటున్నాం కానీ మనం నియమంతో చేసేది 7 వారాలు చేసుకోండి. ఈ 7 వారాలకి మీకు ఫలితం ఇస్తుంది. కలశం పెట్టుకుంటే ఫలితం ఇస్తుంది, కలశం పెట్టుకోకపోతే ఫలితం ఇవ్వదు. ఇవన్నీ సర్వాబద్ధమమ్మా, అలా లేదు. మీ శక్తి, మీ ఓపిక. మీరు పెట్టుకోగలిగితే కలశం పెట్టుకుని, కలశానికి ప్రత్యేక పూజా విధానం మీరు చేయగలిగితే చేసుకోండి, చేయలేకపోతే ఏం నష్టం లేదమ్మా, ఏం కాదు. మీకు కావాల్సిందల్లా శ్రద్ధాభక్తి, ఆసక్తిను. వీటితోటి మీరు 7 శనివారాలు ఇట్లా చేసి మీరు దండం ఎట్లా పెట్టుకోవచ్చు, మామూలుగా మొక్కునేటప్పుడు ఈ 7 శనివారాలు ఇంట్లో పూజ చేసుకుని 7వ శనివారమో 8వ శనివారమో కొండకు వస్తామనో దేవాలయానికి వస్తామనో దండం పెట్టుకోవచ్చు. లేదా పక్కనే ఉన్న సమీపంలో ఎక్కడో దేవాలయం ఉంది, అక్కడికి వెళ్తాం. చిన్న తిరుపతి వెళ్ళచ్చు, పెద్ద తిరుపతి వెళ్ళచ్చు. మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే రత్నాలయం అని, ఇంకో ఆలయం అని, బోల్డని వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు ఉన్నాయి. శ్రీనగర్ కాలనీలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఎస్ఆర్ నగర్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దర్శనం చేసుకోవచ్చు. వారం ప్రతి వారము మీరు దేవాలయానికి వెళ్ళగలిగితే మహత్తరంగా ఉంటుంది. ఇలా 7 శనివారాలు కనుక శ్రద్ధాభక్తులతోటి మీరు వేరే వ్యాపకం పెట్టుకోకుండా భగవంతుడి మీదే నమ్మకం పెట్టుకుని చేస్తే మీకు మంచి ఫలితం లభిస్తుంది. ఇందులో చూడు, ఒకటి దీపారాధన. మొదటిది మీ నియమం 7 వారాలు చేయాలని దీపారాధన. ఇందులోను పిండి దీపారాధన చాలా మంచిదని చెప్తారు. మామూలు మనం దీపం కుంది కాకుండా ఇలా పిండితో అంటే చలిమిడి మీద చేసిన దీపారాధన విశేషమైనది. అది చేసామా, అర్చన చేసామా,
దేవాలయానికి వెళ్తామా? ఈ ప్రత్యేకమైన రోజుల్లో మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే పోట్లాటలకి దిక్కండి. ఈ వ్రతానికి ఒక్క నియమం, అలా గోవిందనామాలు రోజంతా గోవిందా గోవిందా అనుకుంటుంటే మంచిది. మీ సమస్యలకి ఒక సమాధానము, ఒక సోలేజ్, ఒక ప్రశాంతత మనకు లభిస్తాయి. ఇలా చేసి చూడండి. మీరు అవేవో చేస్తాం, బ్రహ్మాండం పగలు తీసి భక్తిగా చేస్తాం, చేయండి. కానీ అదే చేయాలన్న ధోరణికి వెళ్ళొద్దు. వాళ్ళెవరో చేసిందే చేయక్కర్లా, మీకు చేతొచ్చింది చేసిన వెంకటేశ్వర స్వామి ఎట్లాంటి వాడంటేనమ్మా, కొంగు బంగారం కదా రమ్మగారు, మామూలు వాడు కాదు ఆయన. బంగారు కమలాలతో అర్చించే తొండమాన్ చక్రవర్తి ఉంటే మట్టితో పూజ చేసిన వాడు ఇంటికి వెళ్ళొచ్చాడు. ఆయన మట్టి పువ్వులతో పూజ చేశాడు, మట్టితో తులసి దళాలు చేసి, తామర తూడుతో కూర చేసి పెట్టిన వాళ్ళ ఇంటికి నడిచి వెళ్ళాడు స్వామి కొండ దిగి. అలాంటి వాడు. నీ భక్తే కావాలి ఆయనకి. నువ్వు చూపించే ఈ ప్రదర్శన వేషం ఉందే, అది నువ్వు ఉంచుకుంటావు, నువ్వు చూపిస్తావు ప్రపంచానికి. ఆయన ఏం చూస్తాడు? నీ లోపలది చూస్తాడు. లోపల పెట్టుకోండి, ఈ ప్రదర్శనలు మానేయండి. హాయిగా ధైర్యంగా పూజించుకోండి స్వామిని. తప్పకుండా రమ్మగారు. ఇది అంటే ఆనవాయితీగా వస్తేనే చేసుకోవాలా, ఎట్లా రమ్మగారు? ఆనవాయితీ రావాల్సిన అవసరం లేదు, మనం చేసుకోవచ్చు. ఓకే. కొన్ని శనివారాలు అని పెట్టుకుని ఒక సంవత్సరం అంతా కూడా చేసుకోవచ్చు. అంటే వ్రతం అనగానే కొన్ని నియమాలు ఉంటాయి సాధారణంగా. ఇది వ్రతం అని పేరు చెప్తున్నారు కానీ ముందు కాలం నాటిది కాదు. అదేలేండి, శనివార నియమం ముందు కాలం నుంచి వచ్చింది. ఇవి పిండి దీపారాధన ముందు చాలా కాలంగా మనకి 3-4 తరాల ముందు వాళ్ళు కూడా చేసుకున్నారు. ఇలా 7 వారాలే చేసుకోవటం అనేది ఇటీవల డెవలప్ అయింది. 7 కొండలు కాబట్టి ఆ 7 ఆయనకి ప్రీతిపాత్రమని, 7 చేస్తే బాగుంటుందని పెద్దవారు ఎవరో మొదలు పెట్టుంటారు. అవును, అందరూ చేసుకుంటున్నారు. మీరు కూడా చేసుకోండి. నేను చెప్పే కదా, 2 ఏళ్ళు 14 చేయొచ్చు, 7 ఏళ్ళు 49 చేయొచ్చు. ఒక ఏడాది అంతా పెట్టుకోండి. ఒక శనివారం ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తుంది, కుదరదు, దండం పెట్టుకోండి, ఏం కాదు. వినాలి ఇందులో కూడా. 7 శనివారాలు పెట్టుకున్నాం, మన పీరియడ్ అటు ఇటు వచ్చి ఆ శనివారం రోజే వస్తుంది. మళ్ళీ మొదలు పెట్టాలా అని అడిగారమ్మా. 15 మంది అయినా అడిగారు చేయ నన్ను. మేము 7 శనివారాలు వ్రతం చేసుకుంటున్నామమ్మా. 5వ వారం అయిన తర్వాత శనివారం నాడు అనుకోకుండా ఇబ్బంది వచ్చింది, అశౌచం వచ్చింది, మీకే జ్వరం వచ్చింది, పిల్లాడికి ఏదో అనారోగ్యం, హాస్పిటలైజ్ అయ్యారు, మానేస్తే అమ్మ నెత్తెండి చేయడానికి భగవంతుడు మన శత్రువు, మన పగవాడు కాదమ్మా, మన కన్న తండ్రి. అవును, మన తప్పులు కడుపులో పెట్టుకోడు, ఆయన పెట్టుకుంటాడు కదా. ఈ పీరియడ్ వస్తే ఆ ఒక రోజు మానేస్తే మరుసటి వారం చేసుకోవచ్చు. ఆడవాళ్ళు చేసేటప్పుడు ఈ ఇబ్బంది వస్తుంది. మళ్ళీ మొదలు పెట్టాలి ఎవరైనా చెప్తే ఈ వీడియో చూపించండి అమ్మా, ఏం పర్వాలేదు, ఈజీగా చేసుకోండి. ఏదైనా ఇప్పుడు వెంకటేశ్వర స్తోత్రాలు ఉన్నాయా, వీటిలలో నేను చెప్పిన లిస్టులో వెంకటేశ్వర వజ్రకవచం చాలా చిన్నది, అది నేర్చుకోండి. రోజువారీ కూడా చేసుకోండి, అది ఎక్కువ సార్లు చేయండి, మంచి ఫలితం లభిస్తుంది. ముడుపు కట్టడం లాంటివి ఏమైనా చేస్తారా రమ్మగారు? దీనికి చేయరు. మీకు మీ ఇళ్లలో పద్ధతి ప్రకారం చేసుకుంటాం. 7 లేదా మొదటి వారం ముడుపు కట్టి 7 వారాలు అయ్యాక 8వ వారం మేము కొండకు వస్తామంటే ఇదివరకు అట్లాగా కొండకి సులువుగా వెళ్ళిపోయే మార్గాలు లేవు. ఇప్పుడు అవన్నీ టికెట్లు అవన్నీ ముందు ప్రిపేర్ అవ్వాలి కదా. అవునవును, అవకాశాన్ని బట్టి చేయండి. మీరు ముడుపు కట్టుకుంటే 8వ వారం దగ్గరున్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో అప్పచెప్పేయాలి, ముడుపు కట్టకపోయినా పర్వాలేదు. ఓకే, చాలా డౌట్లన్నీ తీరిపోయినట్టు, ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి రమ్మగారు. ఏదైనా ఉంటే ఇంకొక వీడియో చేస్తాను మళ్ళీ కూడా. అలాగే, నమస్తే. నమస్తే.